ఒకడేమో దేవుడు లేవుడని వాదిస్తున్నాడంట, ఒకడు దేవుడు ఉన్నాడని వాదిస్తున్నాడంట. ఇద్దరు కలిసి కూర్చొని ఒక చోట. సరే, దేవుడు ఉంటే ఉన్నాడు కానీ యేసు దేవుడు కాదన్నాడంట. మళ్ళీ దేవుడు ఉన్నాడని ఎంత నిజమో ఆ దేవుడు యేసు ప్రభు అనేది అంతే నిజంరా, నా మాట నమ్ము అని అరగంట సేపటి నుంచి వాదిస్తున్నాడంట. ఈ అరగంట సేపటి నుంచి వీళ్ళిద్దరు వాదన ఇంకొకటి చూస్తున్నాడు. మూడోవాడు సమీపంలో ఉండి చూసి 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 వచ్చి ఈ లేడని వాదించేవాడి దగ్గరికి వచ్చి లాగా ఒకటి పీకాడంట. పీకి, దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువే, నేను నమ్ముతున్నా, నోరు మూసుకొని నమ్ము అన్నాడట. ఎందుకురా నన్ను కొట్టి మరీ చెబుతున్నావు అంటే, నేను చెప్పేది నిజంరా, నీ పక్కన ఇప్పటిదాకా నీతో వాదించినోడు ఎవడో తెలుసా? వాడు ఎంతమందిని ఏం చేసాడో తెలుసా? వాడు ఎంత కోపిస్తాడో నీకు తెలుసా? వాడి మాటకి ఎవడన్నా ఒక్కసారి అడ్డు చెబితే తల పగిలిపోద్ది. అలాంటిది అరగంట 30 గంట నుంచి నువ్వు వాడికి అడ్డు తగులుతుంటే వాడు నీ తల పగలగొట్టకుండా ఉన్నాడంటే నిజంగా దేవుడున్నాడు, ఆ దేవుడు యేసు ప్రభువే. రాచకుడురా వాడు, కానీ ఈరోజు మారిపోయాడు. వాడు మారింది నిజం అంటానికి నిన్ను తన్నకపోవటమే కారణం. లేకపోతే ఈ పాటికి 33 ఒక్కలు అయ్యేది నీ తలకాయ. అంత క్రూరుడు వాడు. అలాంటోడు నువ్వు వాదిస్తుంటే ఓర్పుతో సమాధానం చెప్తున్నాడంటే సామాన్యమైన విషయం. సింహం గడ్డి మేస్తుందా, కానీ దేవుని రాజ్యంలో గడ్డే తింటుంది. ఆవు దూడని వదిలిపెడుతుందా, కానీ దేవుని రాజ్యములో సింహం ఆవు దూడని కాపాడుతుంది తప్ప దాన్ని ఏమీ చెయ్యదు. అదిగో అది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.